అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయమే ఎందుకని మాట్లాడవలసి వచ్చిందంటే, నిన్న ఆకివీడు మున్సిపాలిటీలో చాలా స్పష్టంగా ఓవర్వెల్మింగ్ మెజారిటీతో రామాలయం పునర్నిర్మాణానికి అక్కడ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ ఆ సర్వసభ్య సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్గా నేను వెళ్ళాను. సర్వసభ్య సమావేశంలో క్లియర్ అయింది. వెంటనే మరి మతి చెలించిన ఒక మాజీ మ్యాజిస్ట్రేటు, మరి కొందరు అక్కడి అన్యమతస్థులు, అంటే ఏ మతమైనా ఓకే, కానీ హిందూ మతానికి సంబంధం లేని వారు, ఒక ఆయన క్లయింటు అర్జెంటుగా హడావుడిగా సోషల్ మీడియాలో, మాకైతే నోటీసులు రాలేదు ఇంకా, సోషల్ మీడియాలో ఆయన ఒక కంటెంప్ట్ పిటిషను 2009 సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పబ్లిక్ ప్లేస్లో కట్టేస్తున్నారు అని గుజరాత్లో 2006లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసిన దాని మీద అప్పటి గుజరాత్ హైకోర్టు మొత్తం ఇటువంటివి అలౌ చేయకూడదు, పబ్లిక్ ప్లేసెస్లో, ఐఎమ్ అండర్లైనింగ్ పబ్లిక్ ప్లేసెస్, రోడ్స్, ఇటువంటి వాటికి ఆటంకంగా కొన్ని దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, అక్కడ వేల సంఖ్యలో మసీదులు, దేవాలయాలు ఉన్నట్టుగా మరి గుజరాత్లో ఎవరో కంప్లైంట్ ఇస్తే కోర్టు నిర్మూలించండి, అది తీసేయండి అని ఆర్డర్ ఇస్తే ఆ మ్యాటర్ సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎవరైనా చూసుకోవచ్చు. యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ వర్సెస్ గుజరాత్ గవర్నమెంట్. సో అక్కడ 2009 సమ్వేర్ ఇన్ నవంబర్ మరియు డిసెంబర్లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి మందిరాల నిర్మాణం, దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చ్ కావచ్చు, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ అలౌడ్. స్పెసిఫిక్గా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, ఎప్పుడైనా ప్రభుత్వం అనుమతిస్తే అది ఆథరైజ్డ్ అవుతుంది, అనుమతి ఇవ్వకపోతే అన్ఆథరైజ్డ్గా పరిగణించబడతారు. ఇక్కడ మొన్న జడా శ్రావణ్ కుమార్, నేను కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు మా తరపున నేను కూడా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ప్రభుత్వ న్యాయవాదులతో కలిపి జడా శ్రావణ్ కుమార్ అడిగింది ఏంటంటే ఆ రూల్స్ ఫాలో అవ్వాలి అని మాత్రమే పేర్కోవటం జరిగింది. ఎప్పుడైతే రూల్స్ ఫాలో అవ్వటం మొదలుపెట్టామో ఇమ్మీడియట్గా అతను రూట్ మార్చి ఆ 2009 ఆర్డర్ ప్రకారం అసలు ఎవరికి అనుమతి ఇవ్వడానికే లేదు ప్రభుత్వ స్థలంలో అని మాట్లాడుతూ ఒక విచిత్రమైన వితండవాదానికి తెరతీసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంది. బహుశా ఇవాళ ఆ నోటీస్ వస్తే అది కంటెంప్ట్ అట. సో ఆ కంటెంప్ట్ విచారణకు వస్తే నేను ఏదైతే సమితి తరపున అప్లికేషన్ ఇచ్చామో ఆ సమితి గౌరవాధ్యక్షుడిని నేను కాబట్టి ఓకే. సో డెఫినెట్గా నేను పర్సనల్గా కూడా వెళ్తాను. ఇక్కడ స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే 2013లో దీనికి కొంత అమెండ్మెంటు, నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, నాయకుల విగ్రహాలు కూడా ఇందులో చేర్చబడింది. అనుమతి లేకుండా అనాథరైజ్డ్గా నాయకుల విగ్రహాలు కూడా లేకూడదు అని కూడా 2013లో సుప్రీంకోర్టు ఆర్డర్లో చేర్చబడింది. 2009 నవంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్లో రాష్ట్రాలు వారి గైడ్లైన్స్ ఇచ్చుకోవాలి అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా 2010లో 30th ఏప్రిల్ 2010లో జీవో నెంబర్
262 అని ఒక జీవో ప్రభుత్వం విడుదల చేసింది. అందులో ఏంటంటే కలెక్టర్ అనుమతి లేకుండా ఎటువంటి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కూడా నిర్మించకూడదు. అది ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఇవ్వాలి అంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్లో ఇటువంటివి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేయకూడదు అని ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్, పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్. మరి బ్లూ కోట్ వేసుకున్న వాళ్ళందరూ అంబేద్కర్ గారిలాగా రాజనీతిజ్ఞులు కాలేరు. కేవలం ఇమిటేషన్ చక్రవర్తులు టై కోటు వేసుకొచ్చేసి మరి నోటుకొచ్చినట్టు ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్, రామభక్తుల్ని కొంత కన్ఫ్యూజన్. అక్కడ ఇష్యూ ఏమీ లేదు, వీఆర్ ఆల్ దేర్ టు టేక్ కేర్. కానీ ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది ఏమో వాళ్ళు ఏ కుట్ర చేస్తున్నారో అని కాస్త నిరాశ చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, అన్నిటికీ ఆ రాముడే ఉన్నాడు, న్యాయం మన పక్షాన ఉంది. ఇలాంటి సోకాల్ స్వయం ప్రకటిత మేధావులు ఎన్ని అడ్డంకులు, విశ్వామిత్రుడు యాగానికి మరి రాక్షసులు అడ్డం వచ్చారు, చాలామందిని పంపించారు, తాటకిని పంపించారు, మగ తాటకులు రావచ్చు మనకి. సో ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఈ దేవాలయ నిర్మాణానికి అనే ఒక యజ్ఞంలో ఎందరు అడ్డం వచ్చినా సరే ఖచ్చితంగా వారు ఓడిపోతారు. ప్రజా న్యాయస్థానం కావచ్చు, నిజమైన న్యాయస్థానం కావచ్చు, ఏ న్యాయస్థానంలో అయినా మరి అన్యాయంగా మాట్లాడినప్పుడు పోతారు. ఎలాగా అతని ఆర్గ్యుమెంట్లో నసే తప్ప పసలేదో, సరే ఎలాగో కోర్టులో తేలుతుందో కొట్టేస్తారు, అసలు పిటిషన్ అడ్మిట్ కాదు, అది వేరే విషయం. 99% ఒకవేళ అడ్మిట్ అయినా ఇబ్బంది లేదు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే రెవెన్యూ అథారిటీస్ క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చారు. అందులో 1932లోనే క్లియర్గా రామాలయం అక్కడ ఉంది. గవర్నమెంట్ పోరంబోక్ గుడి ఎంట్రన్స్ వాల్ మీద రామాలయం అని ఉంది అని వాళ్ళు సర్టిఫై చేశారు. కొంచెం ఫోకస్ చేయనైనా స్పష్టంగా చదువుకోవాలి. ఓకే, సో చాలా స్పష్టంగా ఉంది. అక్కడ ఆల్రెడీ రామాలయం ఉంది, ఆ స్థలమే రామాలయానికి చెందింది. అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే జడ. గవర్నమెంట్ ల్యాండ్ అంటే పబ్లిక్ ప్లేస్ కాదు, ప్రజలు రెగ్యులర్గా ఉపయోగించుకునే స్థలం కాదు. ఆ మాటకు వస్తే 2013లో నాయకులది కూడా మరి పెట్టడానికి వీల్లేదు, అనుమతులు లేకుండా అని చెప్పారు. మీ లెక్క ప్రకారం మీరే కరెక్ట్ అని మీరు భావిస్తే మీరు ఎవరినైతే ఇమిటేట్ చేయాలని చెప్పి చూస్తున్నారో, మరి పెద్ద ఆయన అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనీసం 100 సంవత్సరాలుగా విజయవాడ ప్రజలకి ఒక ఎగ్జిబిషన్ పెట్టుకోవాలన్నా, ఒక మహాసభ పెట్టుకోవాలన్నా, గాంధీ గారు వచ్చి సభ పెట్టినా, ఆ రోజుల్లో ప్రీ ఇండిపెండెన్స్ నెహ్రూ గారు వచ్చినా, మరి అందరూ కూడా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేది చాలా ఫేమస్. మరి అటువంటి పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అతను పర్మిషన్లు అన్నీ ఇచ్చాడు, కట్టాడు. అది కొట్టేమంటావు నువ్వు? అది గవర్నమెంట్ స్థలం కదా. జడా, అది గవర్నమెంట్ స్థలం కాదా? హైదరాబాద్లో కట్టారు చంద్రశేఖరరావు గారు, అది గవర్నమెంట్ స్థలం కాదా? 2013లో ఆ నాయకులది కూడా ఇంక్లూడ్ చేశారు కదా సుప్రీంకోర్టు. ఎల్లో కంటెంప్ట్. అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, ఇక్కడ అంబేద్కర్ విగ్రహం నేరం అని అనలేవు. ఎందుకంటే
ఇట్ ఈస్ నాట్ అనాథరైజ్డ్, ఇట్ ఈస్ ఆథరైజ్డ్. ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతి లేని వాటిని అలౌ చేయొద్దు అనే చెప్పారు తప్ప అనుమతి తీసుకుని కూడా కట్టుటకు లేదు అంటే రోడ్డు మధ్యలో అనుమతి ఇవ్వద్దురా బాబు అని చెప్పారు. అంతే తప్ప పబ్లిక్ ప్లేస్ ఈజ్ డిఫరెంట్, గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ డిఫరెంట్. ప్రీ ఇండిపెండెన్స్లోనే అది గవర్నమెంట్ ల్యాండ్ గుడికి చెందిన స్థలంగా రిజిస్టర్ అయిపోయి ఉంటే మరి నువ్వు కాగితాలు చూస్తున్నావా లేదా చూసేవో లేదో నాకు తెలియదు శ్రావణ్ గారు. కొంచెం మీ ఇంటి పేరులో జడ ఉంది కానీ మీరు వాడాల్సింది తల. ఆ తల వాడతలేదు. దయచేసి తల వాడండి, జడ వాడద్దు, తల వాడండి. కన్ఫ్యూజ్ చేయకండి జనాల్ని. సరే మ్యాటర్ వస్తే ఎప్పుడు వస్తే అప్పుడు చూసుకుంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. ఉన్న దేవాలయం స్థలంలో, దేవాలయానికి సంబంధించిన స్థలంలో కట్టుకొనుటకు మళ్ళీ తిరిగి అనుమతులు అవసరం లేకపోయినప్పటికీ కూడా మీలాంటి కుహానా మేధావుల కోసం తిరిగి అన్నీ కూడా తీసుకొని పకడ్బందీగా రామాలయ నిర్మాణం కొనసాగుతుంది. మీలాంటి మరీచ సుబాహుల ఈ యజ్ఞాన్ని భగ్నం చేసే ప్రయత్నాలు ఎన్ని జరిగినప్పటికీ మళ్ళా చెప్తున్నా, శ్రీరాముని అండతో ఇటువంటి రాక్షస పన్నాగాలు చెల్లవు. రామభక్తులకు నా వినతి, ఖచ్చితంగా న్యాయం మన వైపు ఉంది. ఆ 2009 ఆర్డర్ ఈజ్ ఆల్సో ఇన్ అవర్ ఫేవర్. దిస్ ఈజ్ ద టెంపుల్ ల్యాండ్. దిస్ ఈజ్ నాట్ పబ్లిక్ ప్లేస్ విచ్ ఈస్ గివింగ్ ఎనీ డిస్టర్బెన్స్ టు ద పబ్లిక్. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, జడ శ్రావణ్ కుమార్ గారి ఈ రూల్ని రీట్రేట్ చేసినందువల్ల విజ్ఞులైన ప్రజలు మరి ఎక్కడెక్కడ దీనికి వైలేషన్లు ఉన్నాయి, మీ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రార్థనా మందిరాలు ఎక్కడున్నాయి అని కూడా చూసి ఈ 2009 ఆర్డర్ ప్రకారం అది వైలేషన్ అనుకుంటే, ఏది రోడ్డు పక్కన కాలవల పక్కన ఉంటే, మన ఏదో జడశ్రావణ అన్నాడు, ఎన్ని దేవాలయాలు ఉన్నాయో తెలుసు, ఎన్నో వేల దేవాలయాలు మీ ఊరిలోనే ఉన్నాయి అన్నాడు. ఉంటే చూసుకోవా, ఉంటే చూసుకో, వేసుకో, మీరు వేసుకోండి, వీళ్ళు వేసుకుంటారు, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఎవరైనా సుప్రీంకోర్టు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. బట్ అయ్యే దగ్గర అవ్వట్లేదని చెప్పి మాట్లాడటం అది విజ్ఞత కాదు, అది సంస్కారం కాదు, అది సభ్యత కాదు. మరొక్కసారి రామభక్తులకి నా వినతి, జస్టిస్, న్యాయం, ధర్మం మన వైపు ఉన్నాయి. ఇటువంటి అడ్డంకులు ఎదుర్కోవాలి, తప్పదు. చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి, ఎదుర్కొందాం. అనుకున్న సమయానికి 7 నెలల్లో రామాలయ నిర్మాణం ఖచ్చితంగా పూర్తవుతుంది. అతి త్వరలో ఈ అడ్డంకులన్నీ అధిగమించి అతి త్వరలో శంకుస్థాపన ముహూర్తం పెట్టుకొని మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. జై శ్రీ.